ప్రపంచంలో ఆయుధ మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న చైనా సరసమైన ధరలతో అనేక దేశాలను ఆకర్షిస్తోంది. కానీ ఇటీవల జరిగిన పలు యుద్ధ ఘట్టాల్లో డ్రాగన్ తయారీ ఆయుధాలు వరుసగా విఫలం కావడం వాటి నాణ్యతపై తీవ్ర అనుమానాలు రేకెత్తించింది. మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగుతున్న భారత రక్షణ రంగం మాత్రం నాణ్యత, విశ్వసనీయతలతో ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతోంది. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 82% చైనా సరఫరా చేసినవే కావడం గమనార్హం. చునియన్ వైమానిక స్థావరంలోని చైనా తయారు చేసిన YLC-8E యాంటీ స్టెల్త్ రాడార్ను భారత్ ELM-2090U గ్రీన్ పైన్ రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాంకేతికతలు పూర్తిగా స్తంభింపజేశాయి. 450 కిలోమీటర్ల దూరం నుంచి స్టెల్త్ విమానాలను పసిగట్టగలదని చైనా ఊదరగొట్టిన ఈ వ్యవస్థ భారత జామింగ్ చర్యల ముందు నిష్ప్రయోజనమైంది. లాహోర్ సమీపంలో మోహరించిన HQ-9 భూతలం నుంచి గగనతల క్షిపణి వ్యవస్థ అనుసంధాన సమస్యలు, ఎలక్ట్రానిక్ దాడులను ఎదుర్కోవడంలో బలహీనత కారణంగా బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులను అడ్డుకోలేకపోయింది. పాక్ యుద్ధ విమానం ప్రయోగించిన చైనా తయారు చేసిన PS-15E క్షిపణి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దాని రాకెట్, మోటార్ మరియు మార్గనిర్దేశక వ్యవస్థలో లోపాలు బయటపడ్డాయి. 2026 జనవరిలో అమెరికా దళాలు వెనిజువెలా అధ్యక్షుడి నివాసంపై దాడి చేసినప్పుడు చైనా నుంచి ఆ దేశం కొనుగోలు చేసిన $2 బిలియన్ విలువైన గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా నిష్క్రియావస్థలో ఉన్నాయి. దాడికి ముందే 22 రాడార్లలో 60% పనిచేయడం లేదు. విడి భాగాల కొరత, తుప్పు పట్టడం, పవర్ సిస్టమ్ సమస్యలు ఇందుకు కారణాలు. అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాల జామింగ్ చర్యలు ధాటికి JY-27A మీటర్ వేవ్ యాంటీ స్టెల్త్ రాడార్లు, AESA రాడార్లు స్తంభించిపోయాయి. HQ-9, HQ-12 క్షిపణి వ్యవస్థలు అమెరికా హెలికాప్టర్లను పసిగట్టడంలో లేదా అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. తాజా గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ వాడిన చైనా ఆయుధ వ్యవస్థలు మరోసారి నిరాశపరిచాయి. రష్యా S-400 స్థాయిలో పనిచేస్తుందని చైనా నమ్మబలికిన HQ-9B క్షిపణి వ్యవస్థలు అమెరికన్ స్టెల్త్ విమానాలు AGM-158C LRSM ఆయుధాలను అడ్డుకోలేకపోయాయి. ఈ వ్యవస్థలోని సీకర్లు, 2 దశల మోటార్లు, ఇజ్రాయెల్ ALQ-322 జామర్లు ధాటికి తట్టుకోలేకపోయాయి.